బుచ్చిబాబు సారా దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన బెద్ది మూవీ ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజుతో 22 రోజుల్లో అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటు ఏంటంటే సమంత గారు నటించిన మా ఇంటి బంగారం సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజుతో మొదటి వారం అయితే ఈ సినిమా కంప్లీట్ చేసుకోబోతుంది. మరి ఈ రోజు ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్ గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అంతకంటే ముందు సైడ్ స్క్రీన్ పైన మీకు ఒక ఫోటో కనిపిస్తుంది. సో ఏంటంటే నేషనల్ అవార్డు ఎవరికి వచ్చే అవకాశం ఉంది, పెద్ది లేకపోతే దురంధర్ అని నేను కమ్యూనిటీ పోల్లో ఒక పోల్ పెడితే దానికి వచ్చిన కమెంట్ ఇక ప్రతిసారి నేను డిఫెండ్ చేయడం జరుగుతుంది. సార్ నేను కాదు, మీ పైన వదిలేస్తున్నారు, మీరే డిఫెండ్ చేసుకోండి. కమ్యూనిటీ పోల్లో ఉంది, అక్కడ వెళ్ళి డిఫెండ్ చేస్తారా లేకపోతే ఇదే వీడియోలో మీరు డిఫెండ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఎందుకంటే ప్రతిసారి ప్రతి మన తెలుగు హీరోలకు అది ఎవరైనా పర్లేదు, పవన్ కళ్యాణ్ అయినా సరే, ఎన్టీఆర్ అయినా సరే, మహేష్ బాబు అయినా సరే, ప్రభాస్ గారు అయినా సరే, బన్నీ అయినా సరే, రామ్ చరణ్ అయినా సరే, నేనే డిఫెండ్ చేయడం జరుగుతుంది. సార్ నేను తీసుకోను, బాధ్యత మీరే తీసుకోండి. సో ఆ కామెంట్కి మీరు ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. ఇక్కడ కామెంట్లో డిఫెండ్ చేసినా సరే, లేదంటే మీరు కమ్యూనిటీ పోల్లో వెళ్ళి డిఫెండ్ చేసుకున్నా సరే, అది మీ ఇష్టం. ఇక ముందుగా నందిని రెడ్డి దర్శకత్వంలో మన సమంత గారు మెయిన్ రోల్లో నటించిన సినిమా మా ఇంటి బంగారం మొదటి షో నుంచి ఈ సినిమాకి పబ్లిక్ నుంచి సూపర్ పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చి 25 కోట్ల రూపాయలు అండ్ సినిమా రిలీజ్కి ముందే 35 కోట్ల రూపాయల నుంచి ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా వసూలు చేయడం జరిగింది. అంటే సినిమా రిలీజ్ ముందే 10 కోట్ల రూపాయల లాభంలో ఉంది, ఎందుకంటే ఇది సమంత గారి బ్యానర్లో ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది. మరి సమంత గారు నటించిన మా ఇంటి బంగారం సినిమా ఈ రోజు కలెక్షన్స్తో ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోబోతుంది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి 3 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం 43 కోట్ల రూపాయలు అయితే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే 4వ రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 5 కోట్ల 83 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 5వ రోజు దాదాపుగా 5 కోట్ల 3 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 6వ రోజు ఈ సినిమా దాదాపుగా 3 కోట్ల 95 లక్షల రూపాయలని వరల్డ్ వైడ్ కలెక్షన్ ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అంటే మొదటి 6 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 58 కోట్ల 98 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. మరి ఈ రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా వసూలు చేస్తుంది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ సినిమా ఈ రోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 2 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 2 కోట్ల 95 లక్షల రూపాయలు. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా డీసెంట్ కలెక్షన్ వస్తుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ రోజు ఈ సినిమా 70 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 3 కోట్ల 65 లక్షల రూపాయలని ఈ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ అయితే మా ఇంటి బంగారం సినిమా వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనలీ నందిని రెడ్డి దర్శకత్వంలో మన సమంత గారు మెయిన్ రోల్లో నటించిన మా ఇంటి బంగారం సినిమా మొదటి వారం గడిచిపోయేసరికి వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 62 కోట్ల 63 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. మరి రేపు ప్రొడ్యూసర్ రిపోర్ట్ ఎంత వస్తుందో చూడాలి. అలాగే రేపు సక్సెస్ మీట్ కూడా జరగబోతుంది. సక్సెస్ మీట్ ఎక్కడ జరగబోతుంది అంటే వైజాగ్లో జరగబోతుంది. సక్సెస్ మీట్ అనేది ఎక్కడంటే గోకుల్ పార్క్, ఆర్కే బీచ్ దగ్గర అయితే సక్సెస్ మీట్ అయితే జరగబోతుంది వైజాగ్లో. సో వైజాగ్ పీపుల్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. దానికి సంబంధించి ఒక లింక్ కూడా ఉంది. మీకు సమంత గారి ట్విట్టర్లో ఓన్ బ్యానర్ ఉంటుంది తారలా అని చెప్పి, అందులోకి వెళ్తే మీకు ఆ మీడియా లింక్ కూడా ఉంటుంది. సో అక్కడ మీరు పాసెస్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి బుచ్చిబాబు సారా దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా ఫైనలీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజుతో 22 రోజు కలెక్షన్స్ అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. మరి ఈ రోజు ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకునే ముందు సినిమా బడ్జెట్ వచ్చి 350 కోట్ల రూపాయలు. బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అందుకోవాలంటే దాదాపుగా 500 కోట్ల రూపాయల వరకు సినిమా వెళ్తే సరిపోతుంది. మరి సినిమాకి సంబంధించి ఈ రోజు వరకు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మొదటి రోజు 135 కోట్ల రూపాయలు వసూలు చేసి రామ్ చరణ్ గారి కెరియర్లోనే ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఈ సినిమా నిలవడం జరిగింది. అలాగే మొదటి 4 రోజుల్లో, వీకెండ్ అనేది గురువారం వచ్చింది కాబట్టి మొదటి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 292 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి 7 రోజుల్లో 345 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఎందుకు బ్రో ప్రతిసారి ఇదే రిపీట్ చేస్తావా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్కి వస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుందని చెప్పడం జరుగుతుంది. సో ఏంటంటే వాళ్ళకు కూడా క్లీన్గా అర్థమవుతుంది ఏ రోజు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయనేది. ఇక 21 రోజుల్లో అంటే నిన్నటి వరకు 21 రోజులు నిన్నటి వరకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 21 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 422 కోట్ల 64 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 1,10 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు రిపోర్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్గా బుచ్చిబాబు సారా దర్శకత్వంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమా మొదటి 22 రోజుల్లో ఈ రోజుతో కలుపుకొని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 423 కోట్ల 74 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అండ్ లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ పక్కన ఏదైతే కామెంట్ రావడం జరిగిందో దాన్ని మీరు ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు అనేది మీరే కామెంట్లో ఇక్కడ డిఫెండ్ చేసుకుంటారా లేకపోతే కమ్యూనిటీ పోల్లో ఉంది, కమ్యూనిటీ పోల్కి వెళ్ళి డిఫెండ్ చేసుకుంటారా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అనేది అది మీకే. ఇది ఫ్యాన్ వార్ కాదు, ఎందుకంటే ప్రతిసారి మన హీరోలందరినీ, నేను ఒక్క హీరో కాదు ప్రతిసారి చెప్తున్నా ఏంటంటే
ప్రతి హీరో కూడా మన తెలుగు హీరోవే, మన తెలుగు సినిమా స్థాయిని ఈరోజు ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారు అని చెప్పుతున్నా సరే, మన తెలుగు హీరోలనే మన తెలుగు వాళ్ళే తగ్గించుకుంటూ ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి ఇక ప్రతిసారి డిఫెండ్ చేయడం నా వల్ల కాదు. ఈసారి మీకే వదిలేస్తున్నాను. మీరు ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు అనేది మీరు ఇక్కడ కామెంట్స్లో చేసుకుంటారా, ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో చేసుకుంటారా, లేకపోతే అక్కడ కమ్యూనిటీ పోల్కి వెళ్ళి డిఫెండ్ చేసుకుంటారా అనేది మీరే చూసుకోండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.